సుధాకర్, ఏంటి న్యాయ పోరాటమా, రెబల్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఏమి నిర్ణయం తీసుకున్నారు, ఎలక్షన్స్ తప్పవా ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల్లో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత వారి ఒక భరోసా కనిపిస్తుంది, వారి ఒక ధైర్యం కనిపిస్తుంది సార్. చాలా మందితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఒక ద్విముఖ వ్యూహాన్ని అవలంబించి ముందుకు పోదాం అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అదనపు జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన రజనీకాంత్ రెడ్డి, ఆయన కూడా మీటింగ్ లో పాల్గొన్నారు. ఒకవేళ న్యాయపరంగా ఏ అంశాలున్నా రజనీకాంత్ రెడ్డి చూసుకుంటారు. పార్టీ పరంగా నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ శ్రేణులందరినీ కలిసిపోయే అంశాన్ని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చూసుకుంటారు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఎన్ని నిధులు కావాలన్న ఇస్తాను, కాబట్టి మీరే ధైర్యం చేయాల్సిన అవసరం లేదు. పార్టీని నమ్ముకొని, ముఖ్యమంత్రిగా నన్ను నమ్ముకొని మీరు పార్టీ మారారు కాబట్టి మీ అందరికీ అన్ని రకాలుగా భరోసా ఇస్తామని ఒక భరోసా ఇవ్వడంతో పాటు వస్తే 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. అది ఒకటి ఖైరతాబాద్, 2 స్టేషన్ కనుకూర్. ఖైరతాబాద్ కు సంబంధించి దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ తో ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు సార్. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా లీగల్ గా ఏ రకంగా చూసుకున్నా ఇబ్బంది ఉంటుంది. ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. స్టేషన్ గన్పూర్ లో కూడా కడియం శ్రీహరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చేరి కాంగ్రెస్ పార్టీలో చేరి తన కూతురుకి వరంగల్ ఎంపీగా బీఫామ్ తెచ్చుకొచ్చి ఆమె గెలుపు బాధ్యతలు మొత్తం ఆయన మీదేసుకొని కాంగ్రెస్ పార్టీ కండోతో ప్రచారం నిర్వహించారు. ఆయన కూతురు కడియం కావ్య వరంగల్ ఎంపీగా గెలిచారు కాబట్టి ఈ 2 లీగల్ గా దొరికిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి వచ్చి 2 నియోజకవర్గాలకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఉప ఎన్నికకు సంబంధించి కూడా పార్టీ చూసుకుంటుంది, ప్రభుత్వం చూసుకుంటుంది. పార్టీలో ఒకవేళ ఉప ఎన్నిక రాకుండా మీ అందరి భరోసా నాది అనే ఒక ధైర్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9 మంది ఎమ్మెల్యేలు కల్పించినట్టుగా సమాచారం. ఓకే సుధాకర్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ టీడీపీ